హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. ఆమేన్. ఈ ప్రవక్త పేరు హబక్కూకు అనే ప్రవక్త. ఈ ప్రవక్త ప్రార్థనాపరుడు. 1వ అధ్యాయంలో ప్రార్థన మొరబెట్టే వ్యక్తి, యోధుడు అన్నమాట. ఈయన చూడండి, ఆ మాట ఉంది 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నేను మొర్రపెట్టిన నువ్వెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారము జరుగుతుందని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపలేన్నావు. చాలు చాలు. ప్రార్థనాపరుడు ఈయన. ఈ ప్రార్థనాపరుడు ఎంత చేస్తున్నా కూడా దేవుడు ఆలకిస్తలేదంట. ఎంత చేసినా జవాబు రావట్లేదా? మానడా? మానలా. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి అయ్యా నాకు ఏం సెలవిస్తావు? నా వాద విషయంలో నేనేమి చెప్పును చూచుడుకై నాకు కావలి స్థలం మీద గోపురం మీద కనిపెట్టుకొని అంటే నేను అంటాడు. 2వది ప్రార్థన చేశాడు, జవాబు రావట్లేదు. 2వది అసలు నా విషయాన్ని చెప్పు అయ్యా అన్నాడు. 2వ అధ్యాయం. 3వ అధ్యాయానికి వస్తే అంటాడు, యెహోవా సంవత్సరం జరుగుతుండగా నా కార్యం నా పట్ల నూతన పరిచయం అన్నా కూడా జరగట్లా. నూతన పచ్చబట్ల 17 అంటాడు. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, 17 వచ్చింది. 17 అన్నాడు. 3:17 అంటాడు. అంజూరు చెట్లు పుయ్యకపోయినను, ద్రాక్ష చెట్లు పల్లెకపోయినను, ఒలివ చెట్లు కాయపోయినను, చేనులో పైరు రాకపోయినను, గొర్రెల్లో దొడ్లు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందిస్తాను. నా రక్షణకర్త అయిన నా దేవునందు చూడండి. నా ప్రార్థన వినకపోయినా సరే, నాకు జవాబు ఇవ్వకపోయినా సరే, 4 సంవత్సరాల్లో ఏ సంవత్సరం నాకు నూతన పరచబోయినా సరే, నువ్వు ఏమి ఉన్నాయని పోగొట్టినా సరే, నేను నీ యందే ఆనందిస్తాను. నాకు ఏమి లేకపోయినా నేను నీ యందే ఆనందిస్తాను, నేను నీ యందే సంతోషిస్తాను అని చెప్పి సవాలేసిన ప్రవక్త ఈయనొక్కడే. ఈ ప్రవక్త 3 అధ్యాయాలు రాసింది. 3 అధ్యాయాలు రాసిన ఈ ప్రవక్త సవాల్ చేస్తున్నాడు. ఏమి లేకపోయినా నా దేవుని దగ్గర నేను ఆనందిస్తాను అన్న తర్వాత దేవుడు అంటాడు, నా కాళ్ళను లేడి కాలవాలి. లేడి కాలవలే చేయను. ఉన్న స్థలం మీద ఆమె చెప్పండి. ఏం చేయంటే ఇప్పుడు 3 అధ్యాయాలు ఆఖరి అధ్యాయాలకు వస్తే ఏం చేశాడు? అన్ని పోయి నువ్వే నాకు, నేను మాత్రం నిడిచిపెట్టను. నువ్వు చంపినా బతికింది నీవే నా దేవుడు అని ఎప్పుడైతే ఆయన మీద పూర్తి ఆధారం ఆయన మీద పడేసాడు, అప్పుడు దేవుడు అంట అతని కాళ్ళను లేడి కాళ్ళలు చేసి ఉన్నతమైన స్థితిలో ఉంచాడంట. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఏతైన స్థలములో చేతితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఏతైన స్థలములో చేతితో నిలిపి, ప్రార్థన చేయము ఆకలు వేసి, ప్రార్థన చేయము ఆకలు
రాసిన పాట. స్తోత్రం చెప్పండి. ప్రవక్త 3 అధ్యాయాల్లో ఉంది ఈ పాట. ఈయన అంటాడు, ఇప్పుడు సంవత్సరం జరుగుతుండగా, సంవత్సరం అన్నాడా సంవత్సరం అన్నాడా? సంవత్సరం అంటే బహువచనం, సంవత్సరం అంటే యాకవచనం. ఒక సంవత్సరం కాదు, సంవత్సరాన్ని కూడా నా పట్ల నువ్వు నూతన కార్యము చేయమన్నాడు. స్తోత్రం చెప్పండి. బైబిల్లో 7 రకాల సంవత్సరాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 7 రకాల సంవత్సరాలు ఉన్నాయి. ఒక సంవత్సరం చెప్పి ముగిస్తాను, టైం అయిపోయింది ఆడికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పుకుంటూ వచ్చే మీకు చెప్పడం టైం లేదు. అందరూ చెప్పుకుంటూ వచ్చే మీకు లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు లేదు. ఎందుకని లేదు చెప్పాలి. ఎందుకు లేదు? సాక్షాలు. అందుకని వీళ్ళు ఏం చెప్పారు, మళ్ళీ వచ్చే వరకు మళ్ళీ ఇంకా ఎక్కువ చెబుతారు. అలా చెప్పనా, కుటుంబ ప్రార్థన పెట్టుకుని చెప్పుకోండి. ఇదే చెప్పటం. వచ్చే వారంలో వచ్చా తెచ్చా పెట్టినట్టు ఉండాలి. సాక్షాలు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సంవత్సరంలో శాశ్వతమైన సంవత్సరాల్లో నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండం మనందరూ తెలిసిన వాక్యం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం చదవండి. అమ్మ నోటికి అంతిరా, నోరు తెరిచి ఇంద్రబామాక ఇస్సాకు ఆ దేశమందున్న వాడై ఇత్తనం వేసి ఆ సంవత్సరం ఇస్సాకు ఇత్తనం వేసి ఆ సంవత్సరం ఇది 100 ఫలం పొందే ఆశీర్వాద సంవత్సరము. ఆశీర్వాదపు సంవత్సరం. మొట్టమొదటి ఏ సంవత్సరం చెప్పండి? ఆశీర్వాదం ఇచ్చే సంవత్సరము. ఇస్సాకు కరువు వచ్చింది. ఇస్సాకు సొంత ఊళ్ళో కరువు వచ్చింది. పరాయులు వెళ్ళిపోయాడు. అది గెరారు దేశము, అనిల్ దేశం వెళ్ళాడు. ఆ దేశంలో విత్తనం వేసాడంట. 100 పంట సంవత్సరము పోసాడంట. పోయటమే కాదు, అక్కడ క్రమంగా ఆయన అభివృద్ధి పొంది ఆ దేశమందు గొప్పవాడాయను. ఏమైనంట ఆయన? ఈ సంవత్సరం నువ్వు కూడా గొప్పదానిగా అవుదుగాక. ఆ ఆశీర్వాదం అనే సంవత్సరం నీ పట్ల వచ్చునుగాక. రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నారులే అయ్యా. ప్రార్థన చేసుకుంటే ఎవరు ఉంటున్నారు? మాట్లాడే పద్యానికి ఒక ప్రార్థన వచ్చింది. ఆయన మాట వినాలి, ఆయన మాట చొప్పున వెయ్యాలి. ఏమన్నాడు వైద్యులు గారు? ఏమన్నాడు? రాత్రి అంతా బట్టి వేసాడు వల. ఒక్క చేపను పడిందా? పళ్ళ. ఒడ్డుకు వచ్చాడు, నీరసంగా కూర్చున్నాడు. ఎంత లేసయ్యి వచ్చాడు, పడవెక్కాడు. పేతురు లోనబాని అన్నాడు. లోనబాని ఆపమన్నాడు. అక్కడ లంగరేసేసాడు, కూర్చున్నాడు. అందరికి వచ్చిన అందరూ బోధించాడు. వాళ్ళందరూ పంపించేశాడు. ఇప్పుడు అన్నాడు లంగర చేసి లోనబాని అన్నాడు పడవ. ఇంకా లోనబాని వచ్చాడు. ఏం బలన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు అయ్యి ఇదంతా నేను ఇప్పుడు వేసాను, అయ్యి రాత్రి అంతా పడలేదు. ఆయన నీ మాట చొప్పున ఎవరి మాట చొప్పున? యేసయ్య చెప్పిన మాట చొప్పున వలేసాడు. 2 దోన్లు చేపలు పట్టాయి. స్తోత్రం చెప్పండి. ఏం ప్రార్థన? ప్రార్థన మాట వద్ద దేవుడి మాట. దేవుని మాట కూడా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఏమి రాదు నీ దగ్గర. దేవుని మాట వినకుండగా, దేవుని వాక్యానుసారం నడవకుండగా మనం ఎంత ప్రార్థన చేసినా అక్కడే ఉండేది. గమడి దాడదు. స్తోత్రం చెప్పండి. నువ్వు వింటే కూర్చున్నా గమడి దాడదు. ఆయన మాటని ప్రార్థన చెయ్యి. అది ఆకాశ, మహాకాశ, పరమాకాశం కాడికి వెళ్ళి ఆయన పాదరికి వెళ్ళి కదిలించిందంట ఆ ప్రార్థన. అర్థమైందా? ఇది ఆశీర్వాద సంవత్సరంగా ఉండాలంటే నువ్వు ఆయన మాటను, దేవుడు ఈ సంవత్సరము నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. నువ్వు ఏ విషయంలో దిగులు పడుతున్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయంలో శ్రమ పడుతున్నావో, ఏ విషయంలో నా బ్రతికి ఇంతే అనుకుంటున్నావో అదంతా తొలగిపోయి నేను దేవుడు ఆశీర్వదిస్తానికి 100 దీవెని నీ కుటుంబానికి కుమ్మరించునుగాక. అట్టి కృప దేవుడు ఇవ్వాలని మరి ప్రార్థన చేద్దామని. నేను ఎవరిస్తానికి కూడా టైం లేదు. ఎవరిస్తే చాలా పట్టింది, టైం లేదు కనుక ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం చెప్పండి. ఆయన మాట నువ్వు. ఇది ఆశీర్వాదమైన
సంవత్సరము నీ యందు భయభక్తులు గలవారి ఎడల దయ చూపుతున్నావు తరతరముల వరకు. నీ యందు భయభక్తులు గలవారి ఎడల దయ చూపుతున్నావు తరతరముల. నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు ఇస్సాకును ఆశీర్వదించినట్టుగా ఈ సంవత్సరం నా కుటుంబాన్ని కూడా ఆశీర్వదించయ్యా. నా దగ్గర ఉన్న ఒక విత్తనమే. ఏ విత్తనము చెప్పండి? ఒకటి క్షయమైన విత్తనము, రెండు అక్షయమైన విత్తనం. విత్తనం అనగా దేవుని వాక్యము. సోదరు చెప్పండి. విత్తనం అనగా దేవుని వాక్యం. ఈ వాక్యం అనే విత్తనము ఎవరు హృదయంలో పడిద్దో వాళ్ళు నూతలుగా ఆశీర్వదించబడుదురు కాక. అది వాక్యమే నిన్ను ఆశీర్వదించేది. అర్థమవుతుందా? ఒక విత్తనం చాలు. సోదరు చెప్పండి. అవునా కాదా? కనుక ప్రభునందు ప్రేమింది బిడ్డలారా, విత్తనం పడతలా మీ హృదయాల్లో. విత్తనం అనగా చెప్పండి? దేవుని వాక్యము. ఆ వాక్యం నీ హృదయంలో పడితే, అందుకు ఇస్సాకు ఆదేశమందున్నవాడై విత్తనం వేసి దురంతల పంట వేశాడు. క్రమంగా ఆయన ఏం చేయడంట? కరువుగా వచ్చిన వాడు ఆ దేశానికి గొప్పవాడు ఏంట. ఆ రాజు ఈ రాజు ఈయన రాజు అయిపోయిన ఆ రాజే పారిపోయాడంట ఆ దేశం వదిలిపెట్టి. సోదరం చెప్పండి. దేవుడిని ఆశ్రదించిన గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకోండి. ఈ సంవత్సరంలో ప్రభువా, నా కుటుంబం, నా హృదయం, నా జీవితంలో ప్రభువా, నీ వాక్యం నిత్యం నా హృదయంలో ఉండాలి. హృదయమని ఫలములు రాయబడాలి. నా కుటుంబం ఆశ్రయించబడాలి. నా భర్త, నా బిడ్డలు, నా కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మారాళ్ళు, ముది మనవాళ్ళు అందరూ కూడా ఆశ్రయించబడాలి. ఆశ్రిత సంవత్సరంగా మార్చయ్యా. గత సంవత్సరాలు అనేకమైన అప్పులు, సమస్యలు, ఎన్నో బాధలు, ఇక్కట్లు, ఎరుకులు ఎన్నో పడ్డాం. ఈ నూతన సంవత్సరం మమ్మల్ని బతికించేవి కనుక మమ్మల్ని ఆశీర్వదించి కుటుంబం కూడా నాయన నూరంతల ఆశీర్వాదంతో నింపట్టని సహాయం చేసి దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సహాయం కూడుచున్న అందరినీ సకల పరిశుద్ధులను దేవుడు సదాకాలము తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్. బలో కృష్ణరాజుకి, రారాజుకి, రోగులు వైద్యుడికి, దయ్యాలపై జేసీలకి, మన సంఘం ప్రధాన కాపరికి, త్వరగా రాబోతున్న పెళ్లి కుమారుడు యేసు ప్రభు వారికి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.